దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు మరొక శ్రేష్టమైన శుభదినాన్ని తన ప్రియబిడలమైన మనకు అనుగ్రహించి దేవుని మాటలు ధ్యానము చేసే భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యమును ప్రేమించి దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వారులారా, దినదినము ఎన్నో విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ మనలను వాక్యములో స్థిరపరుస్తూ తన రాకడకు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోనండి, చెప్పిన ప్రతి పాఠము నేర్చుకుని తగిన సమయంలో వాటిని ఉపయోగిస్తేనే పిల్లలు ప్రయోజకులు అవుతారు. అలాగే విన్న ప్రతి సందేశము వాటి అడుగుజాడలలో నడిస్తేనే పరలోక పౌరులుగా లేదా పౌరలోక వారసత్వాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి కేవలం విని బయటకు వెళ్ళిపోయి మరచిపోయి ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తే భూమి మీద జీవిస్తూ ఉండగానే ఉగ్రతను మనము చవి చూడవలసి వస్తుంది. ఈ సమయంలో ప్రభు మీతో చెప్పమన్న మాట ఏంటనగా, బ్రతుకు దినములలో ఎలా ఉంటే కృపాక్షేమములు కలుగుతాయి. బ్రతుకు దినములలో ఎలా ఉంటే కృపాక్షేమములు కలుగుతాయి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనకు చాలా ఆనందాన్ని, మనస్సును ఉప్పొంగు చేస్తాయన్నమాట. అందులో మూలవాక్యాన్ని చూద్దామా? 23వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా? కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుతున్నాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చాలు ప్రియులారా, ఈ కీర్తన తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. నాకు తెలిసి క్రైస్తవుని విషయం పక్కన పెడితే, ఆ మధ్యకాలం ఒకరోజు నేను ఒక న్యూస్లో చూశాను. ఒక గుంటూరు జిల్లాలో ఒక బైబిల్ మిషన్ సొసైటీ వాళ్ళు ప్రతి సంవత్సరం జనవరి మాసంలో 4 రోజులు గొప్ప సభలు జరుపుతారు. ఆ సభలలో ఇప్పుడు కాదు కానీ ఒక 5 సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమంత్రి గారు, ఒక అన్యులు ఆయన వెళ్ళి ఆ మైక్ తీసుకొని చెప్పిన మాట ఏంటంటే, 23వ కీర్తన నేను చాలా మాటలు చదివాను అన్నాడు. నేను రాజకీయం గురించి మాట్లాడడం లేదు, కానీ అంటే అన్యుని కూడా 23వ కీర్తన కొంతైనా తెలుసు. ఇక క్రైస్తవులకైతే చాలా వరకు ఎక్కువ శాతం అప్పుడప్పుడు ప్రార్థనకు వెళ్ళినా ఈ 23వ కీర్తన ఎప్పుడో ఒకసారి ఎక్కడో చోట విని ఉంటారు. యెహోవా నా కాపరి, నాకు లేమా కొరత లేదు అని. యెహోవా నా కాపరి, నాకేం కలగదంటే ఎందుకు కలగదు? కలుగుతుంది. ఆ కీర్తనలో దావీదు చివరి వచనంలో అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును అన్నాడు. ఎవరైనా పుట్టినరోజు అనో, మ్యారేజ్ డే అనో, ఏదైనా యానివర్సరీ అనో మా దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వెంట వచ్చినట్లు సహాయం చేయ ప్రభు అంటే తెలియకుండా మనస్సు ఆనందపడిపోతుంది. నా బ్రతుకంతా కృపాక్షేమం అంట అని. అయితే ఈరోజు కూడా ఇదే మాటను చెబుతూ ఉన్నప్పుడు కృపాక్షేమములు వెంట రావాలి అంటే బ్రతుకు దినములలో ఏమి చేయాలో అది తెలిసిండాలి. ఊరికే పాస్టర్ గారిని ఎత్తన చేయబెట్టి కృపాక్షేమములు వెంట రాగునుగాక అంటే అందరికీ సంతోషమే.
అన్యునికి సంతోషమే, క్రైస్తవుడికి సంతోషమే. ఎవరన్నా అలాగా తల మీద చేపెట్టి నీకు బీటెక్ సీట్ వచ్చును గాక, ఎంబీబీఎస్ సీట్ వచ్చును గాక అంటే సంతోషమే. వచ్చును గాక అంటే వస్తుందా? చదవాలి కదా. చదవకోకుండా వచ్చును గాక అని అంటే, కష్టపడుకోకుండా వచ్చును గాక అని అంటే, బీటెక్ సీటు ఎంటెక్ సీటు అలాగ ప్రక్కన పెడితే ఏ ఉపయోగము ఉండదు. ఆ కొద్దిసేపు నేను తృప్తిగా మాట్లాడడానికి, వాళ్ళు తృప్తిగా వినడానికి తప్ప ఏం ఉపయోగపడదు. అలాగే ఎవరికైనా బ్రతుకు దినములలో కృపాక్షేమములు వెంట రావాలి అంటే బ్రతుకు దినములలో చేయాల్సిన కొన్ని పనులున్నాయి. ఆ పనులు చేయకుండా కృపాక్షేమములు వెంట రావు. ఒక మాట చూపిస్తాను మీకు వాక్యంలోనికి వెళ్ళక ముందుగా. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి ఒకసారి. 25వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును. నీవు అమ్మ చూసారా, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి అనే కాడ 3 అనే ఒక చిన్న అంకె ఉండి కిందన ఏమని రాయబడింది? బలము కలుగును అని రాయబడింది. అవును ప్రియులారా, నీ బ్రతుకు దినములలో నీకు కృపాక్షేమములంటే బలముగా బ్రతకాలి, నువ్వు స్థిరముగా బ్రతకాలి. ఎలాగ బ్రతుకు దినములలో కృపాక్షేమములు వెంట వస్తాయి? ఎలాగ బ్రతుకు దినములలో బలము కలిగి బ్రతుకుతాం? ఉదయాన్నే వాల్నట్స్, ఇంకా బాదం పప్పు లేదా నానబెట్టిన విత్తనాలు ఇవన్నీ తింటే బలం వచ్చేస్తుందా? ఇవన్నిటితోనూ శక్తి వచ్చేస్తుందా? ఈ బ్రతుకు దినములలో ఏమి చేయాలి, ఏమి చేస్తే మన వెంట కృపాక్షేమములు వస్తాయో చాలా ఒక 8-9 విషయాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడతాను. మొదటి విషయానికి వెళ్దాం. అక్కడే ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము. బ్రతుకు దినములలో కృపాక్షేమములు వెంట రావాలంటే బ్రతుకు దినములలో ఏమి చేయాలో 17వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 20వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాము. అది అతని 20వ వచనం అంటే 19, 20 కలిసి ఉన్నాయి. పర్లేదు చదవండి, 22 వరకు చదవాలి. అది అతని యొద్ద ఉండవలెను. అది అతని వద్ద ఉండవలెను. తన రాజ్యమందు అంటే ధర్మశాస్త్రం ఉండాలని చెప్పాడు. పై వచనాల్లో మాట రాయబడింది. అది అతని యొద్ద అంటే ఏదో అనుకున్నారు. తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతుల గుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తన బ్రతుకు. ఆ మాట అండర్లైన్ చేసుకోనండి. అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. చాలు. మొదటిది, బ్రతుకు దినములలో కృపాక్షేమములు వెంట రావాలి అని అంటే బ్రతుకు దినములలో దేవుని వాక్యమును చదువుచుండాలి. ఏం చదవాలి? దేవుని వాక్యం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వార్త కాదు. ఈ రోజుకు న్యూసే, రేపటికి వేస్ట్ అది. ఈ రోజుకు వార్తే, రేపటికి ఉపయోగపడదది. నీ బ్రతుకు దినములలో నీవు కృపాక్షేమములు కలిగి నెమ్మదిగా బలముగా బ్రతకాలి అనంటే ఇదిగో నా ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. దేవుని ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. మనకు తీరిక లేదా కదండి? ఎంత జనరేషన్ ఫాస్ట్ అయిందంటే ప్రతి ఇంట్లో క్యాలెండర్స్ ఉన్నాయి. క్యాలెండర్లో ఆ తేదీల దగ్గర ఒక చిన్న వాక్యం ఉంటుంది. అక్కడ ఏలు పెట్టడం, చదవడం, పోవడం.
ఈ మహానుభావులు ఇంట్లో అమ్మ ఇంత ఇడ్లీలో తుప్మానో చపాతో ఏదో చేసింటది, వీళ్ళు కూడా ఒక ముక్క తీసుకొని పోతారే తప్ప కడుపు నిండుగా తినారు పాపం. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, దేవుడు చెప్పమన్నాడు ఈ మాట. చాలా చక్కగా మాట్లాడుతూ, నీవు అంటే తాను బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములు వెంట రావాలి అంటే బ్రతుకు దినములన్నిటను ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, ఒక గొప్ప దైవజనుడు, ఆయన పేరు జార్జి ముల్లర్. ప్రపంచంలో పేరెన్నిక కలిగిన దైవజనులలో ఈయన ఒక గొప్ప దైవజనుడు. ఆయన చాలా ఇంటర్వ్యూస్లలో సభలలో చెప్పిన మాట ఏంటంటే, ఆయన చెప్పిన మాట, విన్న మాట కాదు, నేను కల్పించుకున్న మాట కాదు. 200 సార్లు బైబిల్ చదివాడట ఆయన. 200 సార్లు నేను బైబిల్ చదివాను. బైబిల్లో నాకున్న జ్ఞానం నర్సరీ స్టాండర్డ్ అన్నాడు. గొప్ప ప్రసంగికుడు, మామూలు ప్రసంగికుడు కాదు, గొప్ప దైవ జ్ఞానం కలిగిన ప్రసంగికుడు. ఆయన అంటాడు, 200 సార్లు చదివిన నేను సముద్రములో ఒక చిన్న నీటి బొట్టు తీసుకుంటే సముద్రానికి కలిగే నష్టమేమి లేదు, సముద్రమేమి ఇంకిపోదు. నేను 200 సార్లు చదివిన ఒక బొట్టు నీటిని తీసుకున్నట్టుగా సముద్రంలో నుంచి నా జ్ఞానము చాలా స్వల్పమైనది అని అన్నాడు. ఈరోజు పైపెచ్చు ఒక 2-3 సార్లు మనం చదివామంటే పట్ట పగ్గాలు ఉండవు మనకు. ఇంకా నాకు బైబిల్ అంతా తెలుసు అంటారు. నీ తలకై బైబిల్ అంతా తెలుసు అంటారు. 25 సంవత్సరాల నుంచి చదువుతున్నాను బైబిల్, నాకే ఏమి తెలియదు ఇప్పటికీ సేవకుడిగా. నువ్వు అతిశయపడుకోకుండా నీ జీవితంలో కృపాక్షేమములు కలగాలి అని అంటే బైబిల్ చదవడం వల్ల దేవునికి నువ్వేం మేలు చేయడంలా, నీకు నువ్వే మేలు చేసుకుంటున్నావు. కాబట్టి కృపాక్షేమములు వెంట రావడానికి ప్రతిరోజు బ్రతుకు దినాలన్నిటిని కూడా ఏం చేయాలి? మేము చదవడానికి చాలా బుక్స్ ఉన్నాయి. ఫోన్ ఓపెన్ చేస్తే వాట్సాప్ మెసేజ్లు వస్తాయి, అవి చదువుతాం మేము. ఫేస్బుక్ మెసేజ్లు చదువుతాం మేము. ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు చదువుతాం మేము. బైబిల్ చదివే తీరిక లేదు. ఒక్కటి చెప్తాను ప్రియులారా, బైబిల్ చదవని జీవితం జీవితమే కాదండి. ఇదిగో కొంతమంది తల్లులకు చదువులు రావు, వాళ్ళ మనసు చాలా కృంగిపోతుంటుంది మాట చెప్తున్నప్పుడు. అయ్యో, మేము కూడా కనీసం కొంత చదువుకుంటే ఆ బైబిల్లో దేవుడి మాటలేవో వినడమే కాకుండా కొన్ని చదివే వాళ్ళమే అని వాళ్ళు కృంగిపోతుంటే, చదువు వచ్చిన నీవు బైబిల్ను తెరిచి చదవలేదంటే యువర్ వేస్ట్ ఫెలో అని చెప్తా నేను. నీ జీవితం పనికిరాదని చెప్తాను ప్రియులారా. ఏంటన్నా అంత మాట అన్నారు? కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2వ వచనాన్ని మీరు చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం, దానికి బైబిల్ తెరవాల్సిన అవసరం లేదు, అయినా తెరిచి చూడండి. 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. 2వ వచనము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఎప్పుడెప్పుడంట దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే అదృష్టవంతుడు. మీకు మరలా చెప్తాను, ప్రపంచములో 100కి 95%, 90 కూడా కాదు, 100కి 95% ఈ రోజుకు కూడా ప్రపంచములో పేరెన్నిక కలిగినవి కనపెట్టిన ప్రతి దాని వెనక ఎవరున్నారో తెలుసా? క్రైస్తవుడున్నాడు. ఈ మధ్య కాలంలో రీసెంట్గా పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక న్యూస్లో చెప్తున్నటువంటి బహిర్గతంగా చెబుతున్న మాట, సవాలుగా చెప్పిన మాట, ఇదిగో మేము భారతీయులమని చెప్పేవాళ్ళు సైతం ప్రపంచాలలో అనేకమైనటువంటి తెగలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా నిక్కపొడుచుకుని విన్న మాట ఏంటంటే, 100కి 95% కనపెట్టిన ప్రతి దాని వెనక యూదుడున్నాడు. వారు కనపెట్టిన ప్రతి దాని వెనక వేద గ్రంథమైన ధర్మశాస్త్రం ఉంది, బైబిల్ గ్రంథం ఉంది అని చెప్పారు.
ఈరోజు నీకు జ్ఞానం కలగాలి అని అంటే బైబిల్ జ్ఞానము ద్వారానే లోకాన్ని నువ్వు గెలవగలవు తప్ప నీకున్నటువంటి కంప్యూటర్ జ్ఞానము ద్వారానో లోక జ్ఞానము ద్వారానో ఎప్పుడు నువ్వు సక్సెస్ కాలేవు. అందుకే దేవుడు చెప్పాడు, కృపాక్షేమములు నీ వెంట రావాలి అంటే నీవు బ్రతుకు దినములన్నిటిలో దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. స్టార్ట్ టుడే. ఇప్పటిదాకా చదవలేదా? సిగ్గు తెచ్చుకొనైనా ఈ రోజు నుంచైనా లేవగానే ఒక అధ్యాయము, పడుకునేటప్పుడు ఒక అధ్యాయం చదివి పడుకోవచ్చాలి. తీరిక లేదు కదూ, కళ్ళ ముందు లేస్తానండి. ఎందుకు ఈరోజు కంటి సమస్యలు అధికమైపోయాయి తెలుసా? లేవగానే ఫోను, పడుకోక ముందు ఫోను, లేవగానే ఆ యొక్క చక్కటి దృశ్యాలను నేను చూడడంలా, లేవగానే కంటికి ఎఫెక్టివ్గా కంటి మీద పడేటటువంటి ఆ యొక్క లేజర్కి భయంకరమైన కిరణాలు ఫోను, పడుకునే ముందు ఒక గంట ముందు ఫోన్ పక్కన పెట్టాలని నిపుణులు చెప్తారు. పడుకునే నిమిషం ముందు కూడా ఫోన్ పక్కన పెట్టరు. ఈ ధ్యాస బైబిల్ మీద ఉంటే దీవించబడతారు ప్రియులారా. ఇదిగో మీ ఎదుట నిలబడిన సేవకుడనైన నేను కృప కలిగిన దేవుని కృపకు పాత్రుడనై క్షేమంగా జీవించడానికి ఈ భూప్రపంచంలో ఏ ఒక్క సహాయం కాదు, కానీ నా దేవుని సహాయం వలన, నా తండ్రి అయిన దేవుని మాటల వలన అని ధైర్యంగా చెప్పగలను ప్రియులారా, ధైర్యంగా చెప్పగలను. ఎన్నో పర్యాలు చెప్పాను నేను. మా తండ్రి 3వ తరగతిలో బైబిల్ చదవడం నేర్పించాను నాకు. 3వ తరగతిలో 4వ తరగతికి నేను ఒక క్రైస్తవ బోర్డింగ్ పాఠశాలలో చేరేసరికి చదువుకోవడానికి బైబిల్ను అనర్గళంగా చదువుతున్నాను నేను పెద్దవాళ్ళతో పాటు కూర్చొని. ఆ బీజం ఈరోజు దేవుడు బ్రతుకునిచ్చి నడిపిస్తూ 10 మంది బ్రతుకు దీవెనకరమైన మాటలు ప్రకటించడానికి కృపనిస్తున్నాడు. మీ పిల్లల చేతులలో పెద్ద పెద్ద బైబిల్ పెట్టారు మీరు. ఎందుకు? చదవకోకుండా బైబిల్ ఎందుకండి? మీ పిల్లలు సంవత్సరం అయ్యేసరికి ఎన్ని బుక్స్ చదువుతున్నారు ఫస్ట్ క్లాస్ నుంచే. కానీ మీ పిల్లల బ్రతుకుకు మీరు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మీ బిడ్డలు తమ హృదయపు హక్కున తల్లిదండ్రులైన మిమ్మల్ని చేర్చుకోవాలి అని అంటే ఆ పాఠ్య పుస్తకాల్లోని మాటలు ఉపయోగపడవు, ప్రభు మాటలు మాత్రం ఉపయోగపడతాయి ప్రియులారా. ఎన్ని మాటలు చెప్పాను నేను బైబిల్ చదవమని. ఆయన కిందికి తలకాయించుకుంటా చూడండి చాలా మంది ముఖాలు. సిగ్గు అనిపించలే మీకు? షేమ్ అనిపించలే మీకు? మీరు సక్సెస్ అవుతారనుకుంటున్నారా మీరు? ఒక మాట చెప్తాను ప్రియులారా, నువ్వు భక్తిలో లేకోకుండా లోకములో ఉండు, అది వేరే విషయం. దేవుని కొంతైనా తెలుసుకొని దేవుని మాట చదవలేదంటే నోట్లో నుంచి ఉమ్మేస్తాడు ప్రియులారా దేవుడు. ఈ రోజైనా భక్తి వద్దా? వెళ్ళిపో బయటికి. ఎవరి కోసమారో భక్తి చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో. నువ్వు ఉద్ధరించేది దేవునికి కలిగే మేలే లేదు. నీ సేవకునికి నువ్వు వేసే 100 రూపాయల వల్ల కలిగే మేలే లేవు. కానీ బైబిల్ చదివావా? నీ బ్రతుకు దీవెనకరంగా ఉంటుంది ప్రియులారా, నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను మరలా చెప్తున్నాను, ఈ లైట్ కనిపెట్టినప్పటి వ్యక్తి నుంచి ఈ రోజు ఆకాశంలో విహరిస్తున్నటువంటి విమాన ప్రయాణం చేసుకోవడానికి కారణమైనటువంటి రైట్ సోదరులు మొదలుకొని ఈ రోజు వరకు కనిపెట్టిన ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథాన్ని చదివి దైవ జ్ఞానం పొందుకున్న వారే. అది చదవలేదా నువ్వు సక్సెస్ కావు సోదరుడా, కావు. నిజంగా నేను మరలా అంటున్నాను, నువ్వు లోకంలో ఉన్నావా? దేవుడు అడగ నిన్ను. వారికి తెలియదండి యేసుప్రభు గురించి, వాడికి తెలియదండి రక్షణ గురించి, వాడికి తెలియదండి నిత్యజీవం గురించి. వాడు నరకం వాడు అనుభవించని అంటాడు. కానీ తెలిసి కూడా నువ్వు నటిస్తూ బైబిల్ చదువుకోకుండా జీవిస్తున్నావు అని అంటే ఇదిగో జ్ఞాపకం చేస్తున్నాను, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. నులివెచ్చగా ఆదివారపు ఆరాధనలో 1 గంట యాక్టింగ్ చేసి వెళ్ళాము అంటే నోట్లో నుంచి దేవుడు ఏం చేస్తాడట? ఉమ్ముతాడు ప్రియులారా. ఎప్పుడు ఉమ్ముతాం మనం? ఏదైనా ఒక దుర్వాసన మనకు వస్తే నోట్లో లాలాజలం ఊరి దాన్ని ఉమ్మేంత వరకు మన మనస్సు స్థిమితంగా ఉండదు. దుర్వాసన. నీ జీవితం దీవెనకరంగా ఉండాలంటే బైబిల్ చదువు.
బైబిల్ చదవండి ప్రియులారా. నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటాను మా ఇంట్లో. ఎప్పుడన్నా మా భార్య నాతో మాట్లాడేటప్పుడు మా నాన్న అనేవాడు, అంటే మా మామగా వాళ్ళ నాయన, మా నాయన అనేవాడు, నువ్వు మంచి జ్ఞానవంతుడిని పసిగట్టాడు అని అంటుంటే నేను అనేవాడిని, ఆ జ్ఞానం నాది కాదు. ఒక్క మాట చెప్పి రెండో విషయంలోకి వెళ్తా ప్రియులారా. బైబిల్ యొక్క గొప్పతనం ఏంటంటే పిచ్చోన్ని జ్ఞానవంతునిగా చేస్తుంది, అతిశయపడితే జ్ఞానవంతుని పిచ్చోనిగా చేస్తుంది బైబిల్. నువ్వు అతిశయపడ్డావా, నీ జ్ఞానం వెర్రితనం అవుతుంది. నువ్వు వెర్రిగా ఉన్నావా, నిన్ను జ్ఞానవంతునిగా నిలబెడుతుంది బైబిల్ గ్రంథం. అందుకే దేవుడు అన్నాడు, బ్రతుకు దినములో కృపాక్షేమాలు రావాలంటే ప్రపంచ స్పీకర్ గారు వచ్చి నెత్తి మీద చేయబెడితే కృపాక్షేమాలు రావు. బైబిల్ చదివితే. బ్రతుకు దినములలో ఏం చేయాలి? బైబిల్ను చదవాలి. బైబిల్ను చదవాలి. మరలా చెప్తున్నాను, అది పరలోకపు తండ్రి వాక్కు, నీ కొరకు రాసిన వీలునామా. అది ఆస్తి ఎక్కడెక్కడ ఉందో నువ్వు ఎలాగ సమకూర్చుకోవాలో చెప్పేటటువంటి ఒక వీలునామా అది. ఆ ఆస్తిని నువ్వు సమకూర్చుకోవాలంటే నువ్వు చదవాలి. ముందు ఏదైనా మనం కొనేటప్పుడు అది ఎవరి పేరు మీద ఉందో చదవుకోకుండా కొనకం. ఎవరు సైన్ పెడితే చెల్లుతుందో కొనుక్కోకుండా ముందు చదవకుండా కొనం. అలాగే నీ తండ్రి ఈ ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకడానికి నీకిచ్చిన వీలునామా, ఏ చోటైనా ఎలాగ మాట్లాడాలో తెలియచేసే జ్ఞానం బైబిల్ గ్రంథంలో ఉంది. బ్రతుకు దినములలో చెప్పండి, ఏం చేయాలి? మొదటిది, దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యం చదివి చూడండి. మీ కుటుంబాలను ఇప్పుడే చూడండి. వాక్యం చదివే మీరు ప్రభులోకి రాక ఒక 5-10 ఏళ్ళకు ముందో, ఒక 15 ఏళ్ళకు ముందో మీ యొక్క మెయింటెనెన్స్ ఎలాగుంది, ఇప్పుడు మీ మెయింటెనెన్స్ ఎలాగుంది? మరలా చెప్తున్నాను, బైబిల్ చదవండి. రెండవది ఏం చేయాలో చూద్దామా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఇక్కడ బ్రతుకు దినములలో ఏం చేయాలో. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు వచ్చి ప్రజలను కూర్చుము. ఆ మాట వినండి. వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొనవలెను. అయిపోయిందా? తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. చాలు. రెండవది ప్రియులారా, బాగా విన్నారా? చివరి లైన్ చెప్తున్నాను. బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. బ్రతుకు దినములలో దేవుని మాటలు వినాలి. మొదటిది, దేవుని మాటలు చదవాలి. అయ్యో మాకు చదువు వచ్చింటే మేము బాగా చదువుకోనిందమే అని పర్లేదు. రెండవ విషయం, దేవుడు మాట్లాడుతున్నాడు. చదువు రాకపోయినా పర్లేదు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు బ్రతుకు దినములలో ఏం చేయాలి? వినాలి. కానీ మనకెక్కడ ఆదివారం విన్నామంటే పాపం మరలా ఆదివారం వరకు దేవుని మందిరంలో కూర్చునే తీరిక లేదు మనకు కదండి. చాలా బిజీ. ఎంత బిజీ అంటే రేపొద్దున మన కుటుంబం నాశనం అయిపోయేటప్పుడు ఏడవడానికి వస్తాం మందిరానికి, లేదా దేవుని మీద నింద వేయడానికి వస్తాం తప్ప మనకున్న సమయాన్ని ఎప్పుడు దేవుని దగ్గరికి రాం, వినడానికి రాం. చదువెందుకు? వారములో 3 రోజులు మనకు ఆరాధన జరుగుతుంది. ఆదివారం ఉదయం జరుగుతుంది, ఆదివారం సాయంత్రము జరుగుతుంది, మంగళవారం జరుగుతుంది, శుక్రవారం జరుగుతుంది. 4 రోజులు జరుగుతున్నాయి. 4 ప్రసంగాలు వినవచ్చు. ఆత్మీయంగా ఎంతో బలపడవచ్చు, ఎంతో స్థిరపడవచ్చు. కానీ మనకు రావడానికి వినడానికి ఏమి లేదు, తీరిక లేదు.
ముందేమో చదవడానికి చదువులేదు అనుకుంటే రెండోది వినడానికి ఏం లేదు, ఇప్పుడు తీరిక లేదు. ముందు చదువు లేదు, ఇప్పుడు తీరిక లేదు. రేపొద్దు నీకు పరలోకం లేదు. సరిపోతానులా? దేవుడు అన్నాడు, బ్రతుకు దినములలో కృపాక్షేమములు వెంట రావాలి అని అంటే నా ప్రభువు చెబుతున్న మాట ప్రియులారా, దేవుని మాటలు వినాలి, భయముతో వినాలి అన్నాడు, భక్తితో వినాలి. ఏమి లాభం అన్న? వినడం వల్ల ఏమి లాభం? వింటే ఏం కలుగుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలు ప్రియులారా. ఎందుకు వినాలి అని అంటే వినుట వలన విశ్వాసం కలిగింది. మైకులో చెప్పుకుంటూ వెళ్ళారు. ఏమని చెప్పుకుంటూ వెళ్ళారంటే, ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ అని చెప్పారు. వెంటనే మీకు ఏం కలిగింది? మీరేమో అటు పోయి చూడలా. అంత లేనిది ఆ షాప్ వాళ్ళు ఆటో పెట్టి, దానికి మైకు పెట్టి, ఇన్ని పేపర్లు కొట్టి, వీధులమ్మడికి పంచుకుంటూ వెళ్ళారంటే ఇది ఖచ్చితంగా నిజమే ఉంటుందంట అని నువ్వు ఆ షాపు దగ్గరికి వెళ్ళి చూసి రాకముందుగానే పక్కింటి ఆమె దగ్గర మీకు వెళ్ళావు. పదామా, ఆడ ఒక చీర ఫ్రీ అంట అన్నావు. నీకు ఆ మాట విశ్వాసం కలిగింది. ఆటికి పోయిన తర్వాత అది లో క్వాలిటీ ఉండు, దారాలు పోయింటుండు, చెనిగిపోయింటుండు, వా అబ్బా ఇంతేనా అని వెనక్కి వస్తావు. ఆ మాటలు నీకు ఉపయోగం లేదు. కానీ క్రీస్తును గూర్చిన మాట నీకు కృపాక్షేమాలను తెచ్చిపెడుతుంది. ఏమి తెచ్చిపెడుతుంది? కృపాక్షేమాలను. నేను అడుగుతాను ఆ పైన కూర్చున్నటువంటి చాలా మందిని, ప్రార్థనకు రాని వాళ్ళని అడుగుతాను. సుదర్శనమ్మను, మార్తమ్మను, వీళ్ళకందరికీ మంగళవారం పూట ట్యూషన్ చెప్పే టీచర్లు పదవులు ఇచ్చారా? మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా రావచ్చు కదా, మధ్యలో వచ్చి దేవుని మాట్లాడచ్చు కదా. దేవా, మా స్థితిని మార్చిన దేవుడవు నీవు, మా కుటుంబాలు నిలబెడుతున్న దేవుడు అని ఈ పక్కన చీరలలో కూర్చున్న అన్నలంతా రావచ్చు కదా. ఏమంటే నైట్ డ్యూటీలు కూడా ఉన్నాయి, మీకు నైట్ షిఫ్ట్లు కూడా ఉన్నాయా? ఈ కూర్చున్న మీ అందరికీ లేవు కదా. కానీ వినడానికి రామ్. మనం కూర్చొని బేకారు మాటలు మాట్లాడమంటే మాట్లాడుకుంటాం, కూర్చొని వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటాం, టీవీ దగ్గర కూర్చుంటాం, ఫోన్ దగ్గర కూర్చుంటాం, పక్కన దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాం. కానీ ప్రభు మాటలు వినడానికి రామ్. మరలా మనకు అన్ని మేలు కావాలని కోరుకుంటాం. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. దేవునికి భయపడేవాడు దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే వినడానికి రావాలి. ఈ మాట నేను చదువుతున్నప్పుడు అండి, ఇది వరకు ఒక ప్రసంగమే చేశాను కేవలం ఒకే ఒక వచనం మీద. అది యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం చూస్తారా? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనం మీద ఒక రోజంతా ప్రసంగం చేశాను నేను. ఒక్కసారి మీరు చూడండి ఎంత బాగా ఉందో. సంగమా, మీరందరూ ఈ మాటకు బాగా వినండి. నేను ఒక్కొక్క లైన్ వివరిస్తా. నా జనులు అంటే ఎవరు? వివరిస్తాను కదా. నా జనులు అంటే ఎవరు? మేమే అన్నా, మేమందరం దేవుని బిడ్డలం. ఆ మిగతా వాళ్ళంతా దయ్యం బిడ్డలు మరి కావచ్చులే. నా జనులు ఎట్టంట? రాదగిన విధముగా నీ యొద్దకు వచ్చి. రాదగిన విధంగా అంటే కింద గేటు కాడ వేశారు ముసుగు. దేని మీద? తల మీదనో ఒళ్ళు మీదనో కింద గేటు కాడ వేశారు ముసుగు. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు కింద గేటు కాడ ఎంతో భక్తిగా బైబిల్ పట్టుకొని నా జనులైనట్టుగా వచ్చి దేవుని మందిరంలో కూర్చున్నారు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.